కాకినాడ అత్యాచారయత్నం కేసులో సంచలనం చోటు చేసుకుంది. తునిలో బాలికపై అత్యాచారయత్నం చేసిన నిందితుడు నారాయణరావు సూసైడ్ చేసుకున్నాడు. నిన్న అత్యాచారయత్న సంబంధించినటువంటి పాల్పడిన నిందితుడిని పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచేందుకు తీసుకెళ్తుండగా కోమటి చెరువులో దూకాడు. గాలింపు చర్యల అనంతరం నిందితుడు నారాయణరావు మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. కాకినాడ అత్యాచారయత్నం కేసులో సంచలనం చోటు చేసుకుంది. తునిలో బాలికపై అత్యాచారయత్నం చేసిన నిందితుడు నారాయణరావు సూసైడ్ చేసుకున్నాడు. నిన్న అత్యాచారయత్నానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచేందుకు తీసుకెళ్తుండగా కోమటి చెరువులో దూకాడు. గాలింపు చర్యల అనంతరం నిందితుడు నారాయణరావు మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. కాకినాడ అత్యాచారంత కేసులో సంచలనం చోటు చేసుకుంది. తునిలో బాలికపై అత్యాచారం చేసిన నిందితుడు నారాయణరావు సూసైడ్ చేసుకున్నారు. దీనికి మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, చెప్పండి. ఇందాక వరకు నారాయణరావు అయితే చెరువులో దూకాడు, ఆ బహిర్భూమికి వెళ్తానని అక్కడ పోలీసుల పర్మిషన్ తీసుకుని జీప్ దిగి తర్వాత చెరువులో దూకాడని వార్తల నేపథ్యం కొంతసేపు జరిగింది. ఇప్పుడు సూసైడ్ చేసుకున్నాడు, తిరిగి మృతదేహాన్ని వెలికి బయటికి తీసినట్టు వార్తలు వస్తున్న నేపథ్యం అసలు ఏం జరిగింది, తాజా అప్డేట్ ఏంటి దాని గురించి? రహీం, నిన్న రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన మైనర్ బాలిక అత్యాచారం కేసు అయితే కీలక మలుపులు తిరుగుతుంది. ఈ అత్యాచారం కేసులో నిందితుడైన నారాయణరావు అయితే నిన్న ఆత్మహత్య చేసుకున్నారు. అత్యాచారం కేసులో నిందితుడు నారాయణరావుని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి తీసుకెళ్తున్న సమయంలో పోలీసులు అతను బహిర్భూమికి వెళ్తానని పర్మిషన్ అడగడం, వాళ్ళు దానికి అంగీకరించి ఒక జీప్ ను ఒక పక్కగా ఆపడం, దగ్గరలో ఉన్న చెరువు పక్కకి అతను బహిర్భూమికి వెళ్లడంతో పోలీసులు అతను గమనిస్తూ ఉన్నారని చెప్తున్నారు. ఈ సమయంలో అతను చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్తున్నారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని అక్కడ చెరువులో దూకి ఆ గాలింపు చర్యలు అయితే చేపట్టామని చెప్తున్నారు. అయితే నిన్న జోరుగా వర్షం కురుస్తుండడంతో గాలింపు చర్యలకైతే ఆటంకం జరిగిందని తుని సిఐ అయితే చెప్తున్నారు. ఈ రోజు తెల్లవారుజామున అగ్నిమాపక సిబ్బందితో చెరువులో గాలింపు చర్యలు చేపడితే ఎట్టకేలకు మృతదేహం లభించిందని చెప్తున్నారు. ఈ కేసు అయితే తీవ్రమైన మలుపులైతే తిరిగింది. నిన్న దీనిపై మంత్రి లోకేష్ అలాగే చంద్రబాబు ఇతర టీడీపీ నాయకులు అయితే దీనిపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ప్రభుత్వం క్షమించదని కూడా వారు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా నారాయణరావుని అయితే అన్ని వర్గాల నుంచి నారాయణరావుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. నారాయణరావు నిన్న తెల్లవారుజామున పోలీసులు అరెస్ట్ చేసే సమయంలో కూడా నారాయణరావుకి సంబంధించిన బంధువులు కూడా అతనిపై దాడికి ప్రయత్నించారు. ఒక మైనర్ బాలికపై ఇటువంటి చర్యలకు ఏ విధంగా పాల్పడతారు, ఇటువంటి చర్యలకు పాల్పడే వారిని తీవ్రంగా శిక్షించాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదని కూడా అక్కడ తుని పట్టణ వాసులు అలాగే పరిసర ప్రాంతాల వాసులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. నారాయణరావును కూడా తీవ్రంగా కొట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన నారాయణరావు ఆత్మహత్య చేసుకోవడానికి ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. మెజిస్ట్రేట్ ముందుకు హాజరుపరిచే సమయంలో పోలీసుల నుంచి తనకు బహిర్భూమికి వెళ్తానని చెప్పడం, పోలీసులు దానికి అంగీకరించడం, వెంటనే చెరువులోకి దూకడం కూడా జరిగింది. చెరువు చాలా లోతుగా ఉండడం వల్ల నిన్న దానికి తగ్గట్టు జోరుగా వర్షం పడుతుండడం వల్ల ఈ మృతదేహం గాలింపు చర్యలు అయితే నిన్న ఆటంకంగా ఏర్పడిందని చెప్తున్నారు. తెల్లవారుజామున అయితే అగ్నిమాపక సిబ్బంది సహాయంతో చెరువులో గాలింపు చర్యలు చేపట్టడం నారాయణరావు మృతదేహం అయితే లభ్యమైంది. దీన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై కూడా పోలీసు ఉన్నతాధికారులు కూడా విచారణకు ఆదేశించారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ మైనర్ బాలిక అత్యాచారం కేసు అయితే ఎన్నో మలుపులు తిరుగుతూ చివరకు నారాయణరావు ఆత్మహత్యకు అయితే దారితీసిందని చెప్పుకోవచ్చు. ఇది అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర సంచలనం రేపింది. ఇటువంటి
చర్యలకు పాల్పడే వారు ఎవరినైనా సరే ఉపేక్షించేది లేదని కూడా మహిళా సంఘాలు అలాగే ప్రజా సంఘాలు కూడా దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. మైనర్ బాలికలను మాయమాటలు చెప్పి ఇలా అత్యాచారం చేస్తున్న ఇటువంటి కామాంధులను అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదు, వీటిని విరుదీయాలని కూడా నిన్నే పలు డిమాండ్లు అయితే తెర మీదకి వచ్చాయి. ఈయన రైట్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. బాగా బాగా ఇక్కడ గాలించండి అయ్యా. ఇక్కడ అవకాశం ఉంది. ఉప్పు తాడేసి మెరకలేకపోతే తాడేసి మెరకలేసి అక్కడి నుంచి వచ్చారు అక్కడ ముచ్చుడు పెట్టి మోరెత్తుకు వచ్చేది.